రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు, జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు. రోషం కలిగిన క్రైస్తవుడా. అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఒక 100 మంది పోయి మేము ఉన్నాము అనే భరోసా ఇస్తే ఆ క్రైస్తవుడికి కానీ, ఆ చర్చి పాస్టర్కి కానీ, ఆ దాడి జరిగిన వాళ్ళకి కానీ ఒక ధైర్యం ఉంటుంది. మా పక్కన 100 మంది ఉన్నారు అని చెప్పి బైబుల్ ఎత్తుకొని నెల్లూరులో జరిగింది, బుచ్చిలో జరిగింది. మేము బైబుల్ ఎత్తుకొని వచ్చాడు నిలబడితే చాలు. ఒక 100 మంది కానీ దీనికోసం పోరాడితే ఈ దాడులు ఆగవా? పక్కింటి క్రైస్తవుడి మీద దాడి జరిగితే ఎవరు రారు? ప్రార్థన చేద్దాం బ్రదర్, నీ ఇంట్లో జరిగినప్పుడు కూడా ప్రార్థన చెయ్యి, నాకెవరు రాలేదని అనబాకు. 10 మంది క్రైస్తవుల కుటుంబాలు ఉంటే ఉదయాన్ని లేస్తే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, వందనాలు వదినా అంటారు. ఎవరైనా వచ్చి ఒక కుటుంబంలో కొడతా ఉంటే 9 మంది ఇళ్ళలో కూర్చొని ప్రార్థన చేద్దామంటారు. ప్రార్థన కూడా చేయరు నాకు తెలిసి. వీళ్ళ దాకా వస్తే కానీ తెలియదు. మీ పార్టీలు మీయే, మీ డినామినేషన్లు మీయే. క్రైస్తవులకు సమస్య వచ్చినప్పుడు రండి. తగలబెడుతున్నారు, క్రైస్తవులు తరిమి కొడుతున్నారు, ఊర్లు ఖాళీ చేపిస్తున్నారు, అనేక చర్చీలు మూసేస్తున్నారు, ఆడబిడ్డల్ని నగ్నంగా ఊరేగిస్తున్నారు. వీటన్నిటి మీద ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ బట్టువాడిపాలెం దగ్గర ఒక సమావేశాన్ని ఏర్పాటు. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అనుకున్నవాడు మాత్రమే రేపు అక్కడ అడుగు పెట్టండి. మనం అందరం కలిసి దేవుని బిడ్డలకి ఎక్కడ ఇబ్బంది జరిగినా అక్కడికి పోయి ప్రార్థన చేసి వస్తాం. అంతకు మించి ఇంకా ఏమీ లేదు. మనకి నేర్పించింది దేవుడు క్షమించడమే. అదే అంశాన్ని బైబిల్ తీసుకుపోయి ప్రార్థన చేసి వస్తాం. నువ్వు ఈ లోకంలో ఉన్న శక్తితో నడిస్తే తాత్కాలికంగా నడవగలవు, కానీ దేవుని అనుగ్రహించిన శక్తిని పొందుకుంటే శాశ్వతంగా యుద్ధం చేయగలవు. ఈ జ్ఞానం ద్వారా, నీ శక్తి ద్వారా, నీ బలం ద్వారా ఏమి చేయగలవు లోకంలో. ప్రభు అనుగ్రహించిన శక్తి ద్వారా సమస్తం నువ్వు చేయగలవని ఈ సమయంలో నేను తెలియపరుస్తున్నాను. ఏసీలో మాకు ఈ రూరల్, సిటీ, స్టేటు, జిల్లా ఇవన్నీ భేదాలు లేవు. ఆల్ ఇండియాలో అందరితో కలిసి పనిచేస్తాం, ఐక్యత కలిగి ఉంటాం, సువార్త పక్షాన పోరాడతాం. ప్రభు పక్షాన మనం పోరాడాలి. ఎవరి పక్షాన? నువ్వు నిలబడితే ఆయన కార్యం చేస్తాడు. యుద్ధం యెహోవాదే. అయితే నువ్వు నిలబడగలగాలి ఐక్యతగా. ఈ ఐక్యతలో ఆ శక్తిని మీరందరూ పొందుకోగాక.